నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక అడవిలోకి అలా వెళ్తుంటే నా మిత్రులారా అద్భుతమైన ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలాంటి దానిలో ధ్యానం చేసి కానీ కూర్చుంటే అద్భుతమైన మనుషుల నుంచి విడిపట్టే కానీ ఆ శక్తి మనకి గుర్తించదని శక్తి ఏంటి? క్షణం బాగుంటున్నారు, రెండో క్షణం కోప్పడుతున్నారు, క్షణం అలుపుతున్నారు, క్షణం ఏంటి మనుషులు? ఓ విశ్వ తల్లి సృష్టికర్త! ప్రపంచమంతా దేవుళ్ళు అయిపోయారు కాబట్టి ఎక్కువ జనాభా అయిపోయారు కాబట్టి ఇంతమంది దేవుడు కావాల్సి వచ్చింది. అందుకోసం అప్పుడప్పుడు మనుషుల మధ్యలో నుంచి ఫారెస్ట్ కొండల మధ్యన పక్షుల మధ్యన మనిషి జీవించాలి. ఈ సమయం దొరికినప్పుడు పొద్దుగులు నీ పని, నీ ప్రపంచం, నీ పిల్లలు, నీ దేహం అన్నీ ఈ మూటి మీద నువ్వు ఫోకస్ చేసి ప్రతి క్షణం మనిషి ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడప్పుడు కూడా ఈ మూటిని మర్చిపోయి నీకంటే ఒక పెద్ద విశ్వం ఉంది, మనకంటే పెద్ద ఆకాశం ఉంది, మనకంటే పెద్ద భూమి ఉంది, మనకంటే పెద్ద ఎంతో మూడొంతుల వాటర్ ఉంది అనే సత్యాన్ని ప్రతి క్షణం మనం గమనిస్తుంటే కానీ మనుషుల నుంచి విడిపడితే కానీ ఆ సత్యం మనకి గుర్తించదని సందర్భం చెప్పుకుంటూ అప్పుడప్పుడు మీకు సమయం దొరికితే ఇలాంటి ఫారెస్ట్లో నడుస్తూ చిన్న చిన్న పక్షులు అరుపులు, పురుగులు, పక్షులు, జీవరాశులు అరుపులు కూడా వింటూ ఉంటున్నప్పుడు అసలు నేనెవరిని, ఆత్మ లోపల ఏంటి అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. ఓకే, నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిరమిడ్ దగ్గర బ్యాక్లో ఉన్న ఫారెస్ట్ ఏదో ఒక ఎకరం ఉంటుంది, ఇక్కడ ఫారెస్ట్ నడుస్తాం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ మేము నడుస్తాం. పిరమిడ్ ధ్యానమా చక్రానికి వచ్చాము. పిరమిడ్ ధ్యానమా చక్రానికి వచ్చాము. దీనిలో ఏంటంటే చెప్పబోయే బిట్ ఏంటంటే పరమాత్మ స్వరూపులారా, ఒక నీటిలో చేప బయటకు వస్తే మరణిస్తుంది. ఓ భూమిలో నుంచి చెట్టు పీకితే చెట్టు చనిపోతుంది. నీటిలో ఉన్న చేపకి నీరు చైతన్యం, అది ప్రాణశక్తి. అలాగే చెట్టుకి భూమి అది ప్రాణశక్తి. అలాగే మనిషికి
కనిపించకుండా విశ్వశక్తి ఒకటి ఉంటేనే మనిషి నడుస్తున్నాడు. అలా పరమాత్మ స్వరూపులారా, మనం కూడా విశ్వశక్తి భగవంతుడి శక్తితోటే నడుస్తున్నాము. చేప నీటిలో ఉన్నంతసేపు ఎంత ఉత్సాహంగా ఉంటుందో, భూమి చెట్లు ఉన్నప్పుడు చుట్టూ ఎంత కలకలలాడుతూ మనకి నీడను పళ్ళు వేస్తుందో, అలాగే భగవంతుడనే ఈ ఎనర్జీతోటే మనం ప్రపంచాన్ని చూస్తూ, ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ, ఆనందిస్తూ, ఈ ఎనర్జీ భగవంతుడు గానే మనం చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని. ఆయనే చూడడానికి కోసమే మనల్ని సృష్టించాడు. ఏ జంతువు కూడా తను చూసుకోలేదు. ఆ చూసుకునే ఒక శక్తి ఓన్లీ మనిషికే ఇచ్చాడు. అందుకని ఈ మనిషి చూడటానికి ఈ ప్రపంచం, ఈ ఫారెస్ట్లు, చెట్లు, జీవరాశులు అన్నీ కూడా మనిషి చూసి ఆనందించడానికే. అది మనిషి కాదు, అది భగవంతుడే చూసి ఆనందిస్తారన్న సత్యాన్ని చెబుతూ సెలవు తీసుకుంటాను. మాట ఆలించిన ఈనందుకు, మనుషుల మాటకి గౌరవీనందుకు పెద్దల గురువులు కొన్ని వేల సంవత్సరాలకు ముందు విగ్రహాలు, ఈ దేవుళ్ళు ఎవరు లేరు. మన ట్రైబల్స్గా మనం జన్మించినప్పుడు అప్పుడు ట్రైబల్ తెగలు ఆ తెగలు ఈ తెగలు కొట్టుకొని చంపుకుంటున్నప్పుడు అక్కడ ఆ తెగ ట్రైబల్ తెగ ఒక పెద్ద అసలు వీళ్ళు ఒకళ్ళని కొట్టుకుంటున్నారు, ఒకళ్ళని చంపుకుంటున్నారే, ఇది ఆపాలంటే ఏంటి? వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు మాట వాళ్ళ ఇంట్లో అంటే తెగ ఒకళ్ళని కొట్టుకోవటం, జంతువులా ఒకళ్ళని చంపుకోవటం అవుతున్నప్పుడు అప్పుడు ఆ గూడెం పెద్దగా ఆలోచన వచ్చింది.
ఒక చిన్న బొమ్మకి మనిషి రూపంలో ఉండే బొమ్మ కొన్ని 4 చేతులు 4 కాళ్ళు ఒక విగ్రహమైన డిఫరెంట్ ఒక 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 దేవతను తయారు చేసి ఈవిడ దేవత ఏదన్నా మనం ఒకళ్ళకి అన్యాయం చేస్తే మనం ఆమె చెప్పిస్తుందని అక్కడ ఆ ట్రైబుల్స్కి ఆ దేవతని ఒకరు నిరూపించిన గొప్ప గురువు ఎవరో తెలియదు. అలాగా ఆది గురువు. అలాగా మనుషుల మాటలు మనుషులు నమ్మట్లేదు అని చెప్పి ఒక దైవం ఉంది, మనల్ని ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తుంది అని ఒక సత్యాన్ని చెప్పి ఆ ట్రైబల్ తెగలకి ఒక భయం కలిగించి అప్పుడు వాళ్ళు కంట్రోల్ అయిపోయి జీవనం నడుపుకోవడానికి ఒక మంచి ప్రయత్నం కనిపించారు. అలాగే పుట్టిన ఒక్కొక్క దేవుడు అలా స్ప్రెడ్ అయిపోయి ప్రపంచమంతా దేవుళ్ళు అయిపోయారు. కాబట్టి ఎందుకు ఎక్కువ జనాభా అయిపోయారు కాబట్టి ఇంతమంది దేవుడు కావాల్సి వచ్చింది. అందుకని దేవుడు అనేది చాలా నమ్మకం విశ్వాసంగానే ఉంటే, ఎందుకంటే మనుషులు మాటలు, ఎందుకంటే మనుషులు ఈరోజు మంచి మాట మాట్లాడారు చెడ్డ మాట మాట్లాడారు కాబట్టి మనుషులు నమ్మలేకపోతున్నారు మనుషులు. అందుకని విశ్వం అనేది గొప్పది, భగవంతుడు అనేది మీకు నచ్చిన ఏ దేవుడైనా కావచ్చు, చిన్న దేవుడైనా కావచ్చు, రాయాన్ని పెట్టుకోండి, దాన్ని విశ్వాసంగా ఉండండి. ఆ విశ్వాసమే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, విశ్వాసం ఎక్కడికైనా మీ తీసుకెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి దానిలో ధ్యానం చేస్తే కానీ కూర్చుంటే అద్భుతమైన విషయం. ఊరు కానీ కనిపిస్తాలా, వేల ఎకరాల చుట్టూ ఇక్కడ ఊరే పడతానా. ఎందుకంటే నా మిత్రులారా, చూడండి స్టోన్ ఎవరు చేశారు? రాయి శివలింగ ఆకారంలో రాయి ఎలా వెళ్తుందని ఊరి పెంచి నీళ్ళు పూసారు. ప్రకృతిలోనే సో మెనీ డైమెన్షన్స్లో ప్రకృతి డిజైన్ చేసుకుంది. మిత్రులారా, చెడగొట్టుకుంటే సరే, మనం చెడగొట్టుకున్నా మన పని. ఎందుకంటే ఇలాంటి ఒక ఎలూరు ప్లేస్లో మనుషులు ఎవరు లేని ప్లేస్లోకి వచ్చి నీ బాధని, నీ భయాన్ని, నీ దుఃఖాన్ని, నీ బంధాన్ని నేచర్తో చెప్పు. నేచర్తో ఒక్కమాలి విశ్వమా, ఆ తల్లి విశ్వమాత సృష్టికర్త. ఈ మనుషులు ఏంటి, ఒక క్షణం బాగుంటున్నారు, రెండో క్షణం కోపడుతున్నారు, ఒక క్షణం అలుగుతున్నారు, ఒక క్షణం ఏంటి ఈ మనుషులు క్షణం క్షణం మారుతున్న ఈ మనుషులకి ఇదేంటి? ఇది సత్యాన్ని చెప్పుకుంటూ
మారని ఓ దైవమా, కనిపించిన ఓ సృష్టికర్త అని చెప్పి గట్టిగా వరిసి నీలో ఉన్న మనోభావాలన్నీ గట్టిగా ఓ విశ్వ తల్లి సృష్టికర్త, మనుషులు విధ విధాల రూపాలు, విధ విధాల మెంటాలిటీ, విధ విధాల గుణాలని సృష్టించి అతను నెమ్మదిగా ఉండకుండా, పక్కోడిని నెమ్మదిగా ఉంచకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాయి ఈ ప్రపంచంలో. తల్లి, అలాంటి గురువు గల నా బిడ్డలను, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై గాడ్స్ అందరినీ కూడా నీ విశ్వతత్వాన్ని వాళ్ళకు బోధించమ్మా. విశ్వాన్ని వాళ్ళు, విశ్వ రహస్యాన్ని వాళ్ళు చెబితే వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకుంటే కానీ ప్రజలని నీతోటి నీకు బాధ వస్తే ఎంత ప్రాబ్లమో, నీ పిల్లోడికి దెబ్బతేలితే ఎంత ప్రాబ్లమో, అవతలోడి పిల్లవాడు అదే ప్రాబ్లం. నీ ఒంటికి దెబ్బతేలితే నువ్వు అమ్మా అంటావే, అవతలోడి ఒంటికి దెబ్బతేలితే అమ్మా అనేది అనాలి. సత్యాన్ని ప్రతి క్షణం మనం విశ్వంలో ఉంటేనే ఈ సత్యం మనం తెలుసుకోగలుగుతాం. నా మిత్రులారా, మనిషికి పోటీతత్వం ఉండాలి, అవతలను ముంచే పోటీతత్వం ఉండకూడదు. 10 మందిలో గెలవాలనే కోరిక ఉండాలి, కానీ అవతరుడు రన్నింగ్లో పోయేవాడు కాలు లాగాలని డ్యాష్ ఉండకూడదు. ధర్మంగా గెలవకపోయినా పర్లేదు, ధర్మంగా నువ్వు ఆడే ఆటలు ధర్మంగా ఆడు. ప్రకృతి నేను ఏ రోజు కూడా నువ్వు చేయగలదు అంటే చెప్పుకుంటూ తల్లి ఇలాంటి ఒక ఏకాంత ప్లేస్లో బుద్ధుడు ధ్యానం చేశారు. ఇలాంటి ఒక ఏకాంతం ప్లేస్లో 40 రోజులు ఉపవాసం ఫాస్టింగ్ ఉండి యుహో అని ఆయన అంతరాత్మ అర్థం చేసుకున్నాడు. అలాగే భగవాన్ రమణ మహర్షి వేరే చిన్న విలేజ్ నుంచి అరుణాచల్ కొండ గుహలో ఇలాంటి ఏకాంతమైన ప్లేస్లో విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాడు. అలాగే రామకృష్ణ పరమహంస ఆయన ఒక కాళికాంబ దగ్గర కూర్చొని ఆ దేవతతోటి ఆయన ఉండ ఆ శక్తినంతా ఆయన తరబోచ్చాడు. నాకు ఒక మంచి గొప్ప శిష్యుడు కావాలని ఆయన ధ్యానం చేసినప్పుడు గొప్ప శిశువుడిని వివేకానంద ఇచ్చాడు. నా మిత్రులారా, ఇలాంటి ఒక ఏకాంతం ప్లేస్లో ఉంది మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఈ సమాజానికి మీరు ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు? సత్యాన్ని విశ్వంతో కానీ మీరు నిజంగా మాట్లాడుకొని చెప్తే మీకు జరుగుతుంది.
జరుగుద్ది. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా ఈ సత్యాన్ని భగవాన్ బుద్ధుడు ఎన్నో దేశాలకు ఆయన శక్తి వెళ్ళిపోయింది. అట్లా జీసస్ ప్రపంచమంతా వెళ్ళిపోయింది. దాంట్లో జీసస్ 40 రోజులు ఉపవాసం దీక్షలో ఉండి ఆ అనంతమైన యెహోవా శక్తితోటి కనెక్ట్ అయిన తర్వాత ఆయనకి ఒక సైతాన్ వచ్చి, ఇన్ని రోజులు నువ్వు ఉపవాస ప్రార్థన చేసావు కదా, నీకు నిజమైన దేవుడు నమ్మకం ఉంటే ఆ రాయిని ఆహారం చేసుకొని తిను అని అంటాడు ఆ సైతాన్. అప్పుడు జీసస్ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మాట కంటే ఆహారం గొప్పది కాదు, దేవుడు మాటే అన్నిటికైనా అమృతమైన ఆహారం అని ఆయన నోట్లో వచ్చి పలికి, ఆ సైతాన్ని చెప్పిన మాట రాయిని నేను నా దేవుడి మీద అవనమ్మకపరుస్తాను, నా దేవుడిని నేను అవనమ్మకంగా నేను నిరూపించుకుంటాను, పో సైతాన్ అని అంటాడు. అలాగే నా మిత్రులారా, రాముడు తెల్లారితే పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉండి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఒక పిన్ని తల్లి వచ్చి ఆ భార్య వాళ్ళ రాముడు తండ్రిని, ఈ పట్టాభిషేకం తెల్లారి నా కొడుకే ఉండాలి అని ఆ రాముడు తండ్రిని అడిగినప్పుడు, ఆ తండ్రి వచ్చి రాముడిని అడిగినప్పుడు తెల్లారితే పట్టాభిషేకానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ నాన్న అడుగుడు పడుతున్నప్పుడు, ఆయన షోన్సో నువ్వు తెల్లారితే పట్టాభిషేకానికి లేదయ్యా, పిన్ని తల్లి అడిగింది, పట్టాభిషేకానికి తమ్ముడికి వస్తుంది, నువ్వు వద్దంటే అదే ఉంది నాన్న అన్నాడు. అలాగే అప్పుడు ఆ రాముడిని ఒక ఫారెస్ట్లో ఒక కొండలో ఫాల్స్ వాటర్ ఫాల్స్ అన్ని అతను వెళ్తామని చెప్పి ఒక అడవిలోకి అలా వెళ్తాం జరిగింది. నా మిత్రులారా, ఫారెస్ట్లో ఎడారి కొండలంటే గొప్ప గొప్ప మహానుభావులు తిరిగిన ఒక ప్లేస్ అనమాట. అందుకని అలాంటి ప్లేస్లో కానీ మనం వెళ్ళగలిగి పక్షులు, జీవరాశులు, కొండలు, నదులతోటి మనం కానీ అమేకమైతే ఎంతో ఆత్మ ఆనందపడుతున్న సత్యాన్ని సందర్భంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.